హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెల అంటే ఈ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఇక మనం ముందుగా చూసుకున్నట్లయితే జీతాల బిల్లుల అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే జీతాల బిల్లులు అయితే మనకు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో ఇప్పటికే మనకు తెలిసింది చాలా మటుకు బిల్లులన్నీ కూడా డీడీఓలు అయితే సబ్మిట్ చేసి ఉన్నారు. సో ఇంకా ఎవరైనా మీరు మీ జీతం బిల్లు సబ్మిట్ చేశారా లేదా అన్న విషయానికి వచ్చినట్లయితే మీరు మీ నిధి యాప్ కానీ లేదంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో నిధి వెబ్ పోర్టల్లో కానీ మీరైతే లాగిన్ అయ్యి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అక్కడ మీరైతే చెక్ చేసుకోగలరండి మీ బిల్లు సబ్మిట్ అయినదా లేదా అని చెప్పేసి చేసి ఉన్నట్లయితే ఈ విధంగా మీకు బిల్లు డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బిల్లును అయితే మీరు డౌన్లోడ్ అయితే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ బిల్లులో మనం కనుక ఒకసారి గమనించినట్లయితే పెరిగిన డిఏ ఏదైతే ఉందో 30.03% అనేది సో ఆ పెరిగిన డిఏతో క్యాలిక్యులేట్ చేయడం జరిగిందండి. సో ఈ బేసిక్ పేకి ఈ పెరిగిన డిఏ అయితే అదనంగా యాడ్ కావడం జరిగింది. సో కాబట్టి జీతాలు మరియు పెన్షన్లు కొద్దిగా అయితే పెరిగాయి ఇప్పుడైతే. సో ఇదే విధంగా బిల్లులు అప్లోడ్ చేసేటప్పుడు కొంతమందికి అయితే ఎర్రర్స్ చూపించిందండి. ఎటువంటి ఎర్రర్స్ అంటే ఆల్రెడీ మ్యాప్డ్ అంటే ఈ బిల్లులు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నాయని చెప్పేసి లేదంటే కొన్ని అప్లోడ్ అయితే కాలేదని వాటికి ఎస్టీఆర్ని రైజ్ చేస్తే పరిష్కారం చేస్తామని డీడీఓలు గమనించగలని అయితే ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ వారు ఈ విధంగా తెలిపారు. సో ఇవన్నీ కూడా డీడీఓలు చూసుకుంటారండి. సో మీరు మీ బిల్ అనేది అప్లోడ్ అయిందా లేదా అన్న విషయం అయితే చెక్ చేసుకోగలరండి. ఇది ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం. సో అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా ఇప్పుడైతే వర్క్ చేస్తుంది. మన మిత్రులు కామెంట్ చేస్తారండి. సో జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం ఎస్టీఓ పరిధిలో టీచర్స్ మరియు టీచర్స్ శాలరీ ఏప్రిల్ సంబంధించిన శాలరీ పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉన్నాయండి. సో పేసిప్స్ సో మిత్రులు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ అవుతున్నాయండి. పెన్షన్ బిల్లు ఇంకా డౌన్లోడ్ పేసిప్స్ అయితే డౌన్లోడ్ కావలేదండి. సో పెన్షన్కి సంబంధించి ఎప్పటి నుంచో మనకు తెలిసిందే కొద్దిగా ఆలస్యం అయితే జరుగుతుంది. ఇంతవరకు అయితే పెన్షన్స్ పేసిప్స్ అయితే డౌన్లోడ్ కాలేదు. ఈరోజు 23వ తేదీ కనుక ఇక మనము 25 తర్వాత పెన్షన్స్ బిల్లు డౌన్లోడ్ అవ్వడం అయితే చూడవచ్చు, లేదా ఈ నెల ఆఖరు లోపల అయితే పెన్షన్స్ బిల్లు కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతాయండి. సో ఈ విధంగా చూసారు కదండి, ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.